ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ గొప్ప దేవుడా నాయన తండ్రి, ఈ సంవత్సరంలో ప్రభువా రెండవ మాసంలో ప్రవేశపెట్టి మొదటి శనివారం ఆల్ నైట్ ప్రేయర్ ప్రభువా ఈ యొక్క ఎల్ఏఎఫ్ నాయన సంఘము గుడివాడలో జరిగిస్తున్న ఈ ఆరాధన బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. అనేక మంది రావాల్సిన వారు ఉన్నప్పటికీ ప్రభువా కొద్దిమందిగా నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు నాయన, ఈరోజు నాతో మాతో మీరు ఉండండి, మీరు మాట్లాడండి నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ ఇక్కడ సంచారం జరగడానికి మీ సహాయం దయచేయండి నాయన. నీ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండే ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దండి. అలనాడు ప్రభువా నీ మందిరములో సమూయేలు నిద్రిస్తున్నప్పుడు ప్రభువా సమూయేలు నీ మందిరంలో ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచావు నాయన. అలాగే ప్రభువా రాత్రి వేళ నాయన యాకోబు పడుకుంటున్నప్పుడు నాయన నీ దర్శనంలో నాయన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లు మీరు ఆయనను దర్శించినట్లు మేము చదువుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ప్రభువా ఈ రాత్రి సమయంలో నీ మందిరంలో ఇలా కూడుకొని ఉన్నాము, నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన మీ సహాయం దయచేయండి. నీ వాక్యం చదువుతున్నప్పుడు నాయన వినగల చెవులు, గ్రహించగల హృదయం మాకు దయచేయండి నాయన. అయోగ్యుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, పాపుల్లో ప్రధాన పాపిని నన్ను క్షమించి ప్రభువా నీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరిచి ఆదరించి లేవనెత్తమని ప్రభువా నాయన ఈ ఆల్ నైట్ ప్రేయర్ మా జీవితంలో ఒక విలువైన సమయముగా ప్రభువా శ్రేష్టమైన సమయముగా దీన్ని తీర్చిదిద్దమని. నా జ్ఞానము ప్రభువా నా తెలివి కాదు కానీ ప్రభువా మీ యొక్క జ్ఞానము చేత కొన్ని మాటలు నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని దిద్దమని, మమ్మల్ని లేవనెత్తమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 57వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుదాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడంటే, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు. మనం ఒక సముద్రాన్ని దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? మన దగ్గరే సముద్రం కాకపోతే కాలువను చూసుకోండి, మన చంద్రయ్య కాలువ ఉంది. సముద్రం దగ్గరికి వెళ్తే నీళ్ళు ఏమవుతాయి అంటే, నీళ్ళు అలా ఉండవు, పారుతా ఉంటాయి. ఎలా పారుతూ ఉంటాయంటే, ఇక్కడున్న నీళ్ళు రేపు చొక్క, ఇక్కడున్న చొక్క ఒక గంట ఆగి చూస్తే ఆ చొక్క ఎక్కడ ఉంటుందో మనం చెప్పగలమంటావా? ఇప్పుడు ఒక చిన్న బాటిల్ వేసామనుకోండి వెళ్తున్న కాలువలో, ఒక 5 నిమిషాల కల్లా ఆ బాటిల్ ఎక్కడికో వెళ్ళిపోదా? అది ఏమైపోద్దంటే కదులుచూ వెళ్ళిపోతూ ఉంటుంది. సముద్రానికి ఏమి లేదంట, నిలకడ లేదు, నెమ్మళించడం. సముద్రం నెమ్మలుగా ఎక్కడ ఉంటుందా? చెరువు ఉండొచ్చు, గాలి లేకపోతే రాత్రి సమయంలో చెరువు నిమ్మలంగా ఉండొచ్చు, ఎందుకంటే ఏం కదలకుండా చుట్టూ హద్దులు ఉంటాయి కాబట్టి దానికి ఏ పరిస్థితి ఉండదు. అదే సముద్రం అనుకోండి, ఏమవుతుంది? వెళ్ళిపోతా పారుతూ ఉంటుంది. దానికి స్థిరత్వం అనేది లేదు. ఇక్కడ 21వ వచనంలో చూస్తున్నట్లే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనంలో, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడంట? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దుష్టులకు ఏముండదంట?
నెమ్మది ఉండదంట. చాలామంది నెమ్మది కలిగి ఉందామని ఆలోచన చేస్తూ ఉంటారు. మన బైబిల్ గ్రంథంలో ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడంటే తన వ్యవసాయంలో వస్తున్నవన్నీ తన కొట్లలో కూర్చి తనకున్న వాటన్నిటినీ అవన్నీ సమృద్ధిగా కూర్చుకొని ఇంకా నాకేముంటుంది అనుకున్నాడు? సమాధానము, నెమ్మది, సుఖము, సౌఖ్యము, నాకు కావాల్సిందంతా నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు? ఎక్కడ దొరుకుతుంది? నాకు కావాల్సిందంతా నా కొట్లో దాచిపెట్టాను. అది ఎలాంటి కాలమైనా, వానాకాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, నాకు ఏ కాలమైనా నాకేమి లేదనుకున్నాడు. చింత లేదు, కొదువ లేదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే దుష్టులకు నెమ్మది ఉండదు. ఏముండదు? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. ధనవంతుడు కావలసింది అంతా కూర్చుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. ఆహా, రేపు పొద్దున్న లేచినా తినడానికి ఉన్నాయి, ఎల్లుండి లేచినా తినడానికి ఉన్నాయి, ఒక నెల ఆగి లేచినా తినడానికి ఉన్నాయి, ఒక సంవత్సరం ఆగి లేచినా నాకు సరిపడా అన్నీ ఉన్నాయి, నాకు ఏ చింత లేదనుకున్నాడు. కానీ దేవుడు ఒక చింత పెట్టాడు. ఏం చింత? ఒరే వెర్రివాడా, నీ ప్రాణాన్ని ఈరోజు తీసుకుంటే ఏమైపోతావు? అంతా ఉంది కరెక్టే, అంతా బాగుంది కరెక్టే, కానీ నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఏం చేస్తావు? ఏమి? అవన్నీ ఒట్టిదే. ఎంత కూర్చుకున్నా, ఎంత దాచుకున్నా ఏమి చేయలేవు అనే ఉదాహరణ దేవుడు మన బైబిల్ గ్రంథంలో మనకు చెప్పాడు. చూడండి ప్రియులారా, దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. చాలామంది సమాధానం లేని వారు ఈ లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. ఎంత ధనమున్నా, ఎంత సౌఖ్యమున్నా, ఎంత భూలోకంలో కావాల్సినవన్నీ అనుభవిస్తున్నా ఏదో తెలియని వెలితి మనుషుల జీవితంలో ఈ రోజుల్లో ఏలుబడి చేస్తుంది. చూస్తున్నట్లయితే చాలామంది సూసైడ్స్ చేసుకుని చచ్చిపోతున్నారు, కావాలని చనిపోతున్నారు. చాలామంది వాళ్ళకి తెలియకుండా ఎంత చుట్టూ అన్నీ ఉన్న, తల్లిదండ్రులు ఉన్న, సంతోషం ఉన్న, చక్కని ఆహారం ఉన్న, చుట్టూ కావలసిన సౌఖ్యమంతా ఉన్న, దేవుని ప్రేమ గురించి తెలిసిన, దేవుని సన్నిధిలో కూర్చున్న ఏదో తెలియని వెలితి మనుషుల్లో ఏలుబడి చేస్తుంది. ప్రియులారా, నువ్వు దేవుని మందిరముకు వచ్చినప్పటికీ ఏదో ఆలోచన నిన్ను తొందర పెడుతూ ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నప్పటికీ ఏదో తెలియని ఒక తొందరపాటు నీ దగ్గరకు వచ్చి నిన్ను కలత చెందేలాగా చేస్తూ ఉంది. ఎందుకని అంటే దేవుని యందు దేవునిలో నువ్వు పూర్తిగా లీనమైపోలేని స్థితిలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నవన్నీ నీకు జ్ఞాపకం వచ్చి నిన్ను తొందర పెట్టే పరిస్థితులు వస్తుంది. ఒక చక్కని పాట మనం ఉంటుంది. ఏ పాట అంటే, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎవరిలో కనుగొన్నా అంట? దేవునిలోనే కనుగొన్నారు. నీకు సమాధానము, సంతోషం ఈ లోకంలో నువ్వు లేనప్పుడు, నువ్వు మనోవ్యాకులం చేత పడక మీద పడుకున్నా, చక్కని ఫ్యాన్ వేసుకున్నా, ఏసీ వేసుకున్నా, చక్కగా పడుకుందామని కళ్ళు మూసుకున్నా, నీ మనసు, నీ హృదయంలో ఏదో తెలియని ఒక ఆలోచన నిన్ను గాయపరుస్తూ ఉన్నప్పుడు దేవుడి పైన ఆనుకోవటం నేర్చుకోవాలి ప్రియులారా. చాలామంది అనుకుంటారంట, నేనే ఇదంతా చేయగలనని ఆలోచిస్తూ ఉంటారు. మనిషిగా మనకు కొన్ని నిమిత్త మాత్రమే, మనకు ఏమి లేదు, మనకి దేవుడి దగ్గర ఉన్నంత శక్తి లేనే లేదు. కాబట్టి నీ సమస్యను గురించి, నీ పరిస్థితుల గురించి నీకు నువ్వే ఆలోచించుకుని, నీకు నువ్వే శ్రమ పడిపోయి, నీకు నువ్వే ఊహించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఊహించుకుంటూ ఉంటారు. ఎలా ఊహించుకుంటారు? అలా జరిగితే, ఇలా జరిగితే, అది జరిగితే, ఆహా అలా జరిగితే బాగుంటుంది కదా,
ఇలా జరిగితే ఇంకా బాగుంటుంది కదా అని ఉంటుంది. నేను ఈ మధ్య ఒక కథ చదువుతున్నాను. దానిలో యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతుంటే ఒకవైపు ఉన్నవారు బాగా యుద్ధంలో గెలుస్తున్నారంట. వేరే వైపు ఉన్నవారు ఏం చేస్తున్నారంటే యుద్ధంలో పారిపోతున్నాడు. ఏమైపోతున్నారు? యుద్ధం చేసినంతసేపు చేశారు, ఇంకా గెలవలేని స్థితి వచ్చినప్పుడు ఏమైపోద్ది? పారిపోతున్నారు. ఇప్పుడు కోడి పందాలు వేశారు మొన్నటిదాకా సంక్రాంతికి. వేసి పుంజులు తన్నుకుంటే ఎప్పుడైతే నా వల్ల కాదనుకున్నది ఏం చేస్తుంది? పరిగెడతా ఉంటుంది. చూసారా చూడలేదు ఎప్పుడన్నా? పరిగెడుతుంది, వెనకాల పరిగెడతా ఉంటారు. అలాగే ఈ ఒక వ్యక్తి కూడా నా వల్ల కావట్లేదని పరిగెడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు వెనకాల పరిగెడుతున్నారండి చంపేద్దామని. గబగబ వెళ్ళిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఏం చేసుకున్నాడు? గుహలో దాక్కున్న వాళ్ళు వచ్చేస్తున్నారు వెనక నుంచి వచ్చేస్తుంటే అప్పుడు చిన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడని ఆ ప్రార్థన విన్నప్పుడు, ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చినప్పుడు ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నాకు ఏదో ఒకటి చేసి నా సహాయం చేయి, నన్ను విడిపించు, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించి నన్ను రక్షించు, ఈ యొక్క పరిస్థితిలో నేను చాలా ఇరుకులో ఉన్న, నా ప్రాణం మీద నాకు భయం వస్తుంది, నా బిడ్డల దగ్గరికి నేను వెళ్ళాలి, నన్ను విడిపించు అనే ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తున్నాడో ఈయనకి కల్లో కనిపిస్తుందంట, ఇప్పుడు దేవుడు ఒక సింహాన్ని పంపించి ఆ వచ్చే వాళ్ళని బెదరగొడతాడేమో. అనిపిస్తుంది? ఒక సింహాన్ని పంపించి వచ్చే వాళ్ళని బెదరగొడతాడేమో, లేదంటే పైనుంచి అగ్నిగంధకాలు 4-5 పడి వచ్చే వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎందుకంటే నేను ప్రార్థన చేసే కదా, దేవుడు ఒక కార్యం చెయ్యాలి, లేకపోతే వచ్చేవాడు గబగబా కాళ్ళు ఇరిగిపోతాయేమో, ఇక్కడికి రాలేరేమో, లేదా అక్కడ గబగబా దేవుడు ఒక భూకంపం తెప్పించేసి వాళ్ళందరూ ఏమైపోయేలాగా చేస్తాడు? మునిగిపోయేలాగా చేస్తాడేమో అని ఈయన ఊహిస్తున్నాడంట. ఏమని? తొందరపాటు, అమ్మో నన్ను చంపేస్తారేమో అనే ఆలోచనతో పాటు దేవుడు ఇలాంటివి చేస్తే కానీ నేను బ్రతకడనే ఆలోచన ఆ వ్యక్తిలోనికి వచ్చేస్తుందంట. ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత చేస్తున్నా వాళ్ళు వచ్చేస్తున్నారంట. కానీ ఏమి ఈయన అనుకున్న సింహం రావట్లేదు, ఈయన అనుకున్న భూకంపం రావట్లేదు, ఈయన అనుకున్నది ఏది అక్కడ జరగట్లేదంట. అప్పుడు కొంతసేపటికల్లా ఒక సాలిడ్ వచ్చిందంట. ఎంత సాలిడ్? చిన్న సాలిడ్ వచ్చి గబగబా ఆ యొక్క గుహ అంతా అల్లేసిందంట. అల్లేస్తే వాళ్ళు వచ్చారంట. వాళ్ళు వచ్చి చూస్తే, అరే ఇదంతా ఎప్పటి నుంచో సాలిడ్ ఇదంతా పట్టేసి ఉంది, దీంట్లో ఎవరు వెళ్తారులే, సరే పద అటు వెళ్ళిపోదామని వెళ్ళిపోయారంట. అప్పుడు ఈయనకి అర్థమైందంట. ఏమని అర్థమైందంటే, మనము కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు చిన్న పనికి కూడా గొడ్లంత గోరుతో పోయేది గొడ్లతో చేస్తారంటారు కదా, అంత ఊహించుకుంటారు. దేవునికి అది ఎంత అంటే చాలా చిన్నదే. దేవుడు ఎంత చిన్న సాలిడ్తో ఈయన ప్రాణాన్ని ఆ రోజు కాపాడాడు. కానీ ఈయన ఊహలంతా ఎలా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయి. మన జీవితంలో కూడా మన ఆలోచనలు కూడా అయ్యా అది చేసే, ఇది జరిగించాలి, ఇది చేయాలని ఆలోచిస్తాం. కానీ దేవునికి మనల్ని మనము అప్పు చెప్పుకోలేము. అయ్యా నీ చిత్తం ఏం చేస్తావో తెలియదు, ఈరోజు నన్ను ఏం చేస్తావంటే నన్ను విడిపించు, నాకు ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి తొందరపాటు పరిస్థితులు ఉన్నాయి, నాకు విడుదల దయచేయి అనే ప్రార్థన చాలామంది ఏం చేయరు. ఇక్కడ చెప్తున్నట్లు దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏముండదంట? నెమ్మది ఉండదు. చాలామందికి ప్రియులారా నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నారు. ఏం చేస్తున్నారు? నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నారు. ఎందుకనంటే వారి దగ్గర ఏం లేదు, వారు దుష్టులై ఉన్నారు కనుక నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నారు. దేవుని దృష్టిలో, బయటికి నేను చెప్పడానికి దుష్టుడని చెప్పడానికి అర్హుడిని కాదు, కానీ దేవుని దృష్టిలో ఒకవేళ దుష్టుడై ఉన్నట్లయితే వారికి ఏముండదంట? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. రక్షణ పొందినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క సమాధానము ఏలుబడి చేసిందా చేయలేదా? దేవుని యొక్క సమాధానం ఏలుబడి చేసిందా చేయలేదా? ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే మారుమనసు పొందామో, ఎప్పుడైతే దేవుని మనం కనుగొన్నామో, పక్కన భూకంపం వచ్చినా మనం బెదరం చేయడం, అవునా కదా? పక్కన ఎంత పరిస్థితులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, సెలయేర్లు తుఫాన్లు ఎగసిపడుతున్నా మనం ఏం చేయం? తొనకం వెనకం. కానీ ఎప్పుడైతే
మనలోని భక్తి పోతూ ఉంటుందో, భక్తిహీనత మనలో ఏలుబడి చేస్తుందో, అప్పుడు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారికి నిలకడ లేదు. అక్కడ ఒక గంతు వేస్తూ ఉంటాం, ఇక్కడ ఒక గంతు వేస్తాం. కొంతసేపు ప్రార్థనలో చూస్తూ ఉంటాం, కనిపెడుతూ ఉంటాం. కొంతసేపు బయట కూడా కనిపెడుతూ ఉంటాం. కొంతసేపు దేవుని వైపు చూస్తూ ఉంటాం, కొంతసేపు బయట కూడా వెతుకుతూ ఉంటాం. ఎందుకనంటే నెమ్మది లేని స్థితి, నెమ్మది లేని స్థితి. చాలామంది ఈ రోజుల్లో ప్రియులారా, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ అన్నీ ఉన్నప్పటికీ నెమ్మది లేని స్థితి గడుపుతున్నారు చాలామంది. చక్కగా ఆహారం తినటానికి పళ్ళెంలో పెట్టుకొని కూడా కన్నీటితో తింటున్న వాళ్ళు కూడా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. పడుకుంటున్నప్పుడు కూడా 1 గంట అయినా 2 అయినా నిద్ర రాదు. ఏం రాదు? నిద్ర రాదు. సంతోషంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తారు కానీ లోపల ఎంతో తీరని దుఃఖం ఏలుబడి చేస్తుంది. విచారమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ఎందుకనంటే నీలో ఉన్న భక్తిని నువ్వు కోల్పోయావు గనక. ఇప్పుడు ఒక తొట్టులో నీళ్ళు తీసుకోండి. తీసుకున్నారా? తొట్టులో నీళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? ఒక పెద్ద తొట్టు ఉంది, నీళ్ళు ఉన్నాయి. గాలి ఏం లేదు, చక్కగా ఉన్నాయి నీళ్ళు, అలా ఉన్నాయి. అలాంటి నీళ్ళలో నువ్వేం చేసావంటే ఇంత చిన్న రాయి, ఏం చేయి, ఇంత చిన్న రాయి దాంట్లో వేసావు నీళ్ళల్లో, ఏమైద్ది? మొత్తం కొంచెం కదిలిద్దా? మొత్తం కదులుతాయి? మొత్తం ఇంత రాయి అయినప్పటికీ ఏమైపోద్ది? అంతటినే కదిలిస్తుంది. అలాగే ఎంత భక్తిని నువ్వు కాపాడుకున్నా, ఎంత రక్షణ నువ్వు పొంది, మారుమనసు పొంది క్రీస్తులో నువ్వు బ్రతుకుచున్నా, చిన్న పొరపాటు, చిన్న అవిధేయత ఏం చేసిద్దంటే నేను నిలవనీదు. ఏం చేయదు? నీకు నిలవనీదు. నీకు నెమ్మది లేని స్థితికి అది కారణమవుతుంది. నీ చిన్న పొరపాటు నీ యొక్క పరిస్థితి అంతటిని అతలాకుతలం చేసేస్తుంది, తారుమారు చేసేసిద్ది. ప్రియులారా చూడండి, యోనా ఏం చేశాడంటే ఏం చేశాడు? తన జీవితంలో దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేశాడు? ఒక పడవనే ఎక్కాడు. లేదా? ఏంటి చెప్పట్లేదు? నిద్రపోతున్నారా? ఎక్కడా? ఎక్కటంలోనే ఏమైపోయింది? అంతా తారుమారు అయిపోయింది. చక్కగా పడుకొని ఎక్కడైతే అక్కడ దిగి తర్వాత అక్కడ చూసుకుందాంలే ప్రశాంతంగా, ముందు మాత్రం ఏం చేద్దాం, దేవుని మాట వినకుండా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ఒకే పొరపాటు వల్ల, ఒక చిన్న తప్పుదం వల్ల ఏమైపోయిందంటే తన జీవితం అంతా తారుమారైపోయింది, అతలాకుతలం అయిపోయింది, అల్లాడిపోతుంది, పడవల్లాడిపోతుంది, దానిలో ఉన్నవారు అల్లాడిపోతున్నారు, దాంట్లో ఉన్న పరిస్థితులన్నీ సముద్రం అల్లాడిపోతుంది. నీ జీవితంలో ఒక తవల నువ్వు తప్పిదం చేసినట్లయితే, నేను తప్పిదం చేసినట్లయితే నాకు నెమ్మది ఉండదు, నాతో పాటు నా కుటుంబానికి నెమ్మది ఉండదు, నాతో పాటు సంఘానికి నెమ్మది ఉండదు, నాతో పాటు సహవాసానికి కూడా ఏం చేయను, నెమ్మది లేని స్థితి చేయగలను. ఎందుకనంటే చిన్న పొరపాటు చాలు ప్రియులారా. ఒక్క చిన్న అవిధేయత మనం తీసుకున్నట్లయితే, ఒక చిన్నది మనం చేయకూడదని చేసినట్లయితే, ఒక చిన్నది మన హృదయంలో దాచుకున్నట్లయితే, ఒక చిన్నది ఎవరు చూడట్లేదులే అని మనం అడుగు వేసేసినట్లయితే మన పరిస్థితులంతటిని ఏం చేయకూడదు, ఏం చేసిద్దంట? నెమ్మలింపనీయదు. అది ఎప్పుడు నెమ్మలింప నేరదు. నీకు ఏమి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఏమంటారు దాన్ని, మొక్కుబళ్ళు మొక్కుకొని దాన్ని చెల్లించిన, ఎన్ని చందాలు ఇచ్చినా, ఎన్ని రకాలుగా నువ్వు దాని నుంచి బయటికి రావాలని ప్రయత్నించిన ప్రియులారా ఏం చేయలేవంట? ఏం చేయలేవు? దాని నుంచి బయటికి రాలేవు. అసాధ్యం అది. ఎప్పుడైతే నువ్వు ఎక్కడ ఈ భక్తిలో ఎక్కడ తొట్టిల్లావో, ఎక్కడ నీ అడుగు తొట్టిల్లిందో, ఎలా నువ్వు వేయరాని అడుగు ఎక్కడైతే వేసావో అది నువ్వు తెలుసుకున్నట్లయితే, అది నువ్వు గ్రహించినట్లయితే, అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఏం కార్యం చేస్తాడంటే, గొప్ప కార్యం అంటే ఆ యొక్క వ్యక్తి ఊహించుకున్నట్లు ఏయో జరిగిపోవు, కానీ సమాధానపు ఆత్మని హృదయంలోనికి వచ్చింది.
నువ్వు ఒక తప్పు చేసి నువ్వు మంచం మీద పడుకున్నట్లయితే, ఒక అబద్ధం ఆడొచ్చి నువ్వు పడుకున్నట్లయితే నీకు నెమ్మది ఉండదు. నువ్వు ఏం చేసినా అది ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో, అప్పుడే దేవుని యొక్క నెమ్మది సమాధానం నీలో ఏలుబడి చేస్తుంది. ఈ నెలలో మీరు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తిహీనులకు ఏముండదంట? ఏముండదో చెప్పాలి. భక్తిహీనులకు నెమ్మది ఉండదని ఎవరు సెలవిస్తున్నాడు? దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు రేపు ఈ నెలలో నువ్వు పడుకున్నప్పుడు తొందరపాటు లేకుండా టెన్షన్తో నువ్వు పడుకుంటున్నావంటే ఆలోచించుకో. ఏం ఆలోచించుకోవాలి? నేను చెప్పవసరం, దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దుష్టులకు ఏం లేదంట? నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నట్లయితే, నెమ్మది లేని పరిస్థితి నీకు ఉన్నట్లయితే, నీ యొక్క ఆలోచనలతో నువ్వు సతమతమవుతూ నువ్వు పడుకుంటూ ఎప్పుడు నిద్రపోతున్నావో తెలియని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, దుష్టులకే అలాంటి పరిస్థితి ఉంటుందని దేవుడు ఏం చేస్తున్నాడు? దుష్టులకే అలాంటి పరిస్థితి ఉంటుందంట. దేవుని నమ్ముకున్నవారు ఎవరైతే భక్తిని కాపాడుకుంటున్నారో, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతున్నారో, వారికి నెమ్మది, సమాధానము, సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. అయ్యగారు చెప్తూ ఉండేవారు, అబ్రహాం అయ్యగారు, నేను బయట రేకుల షెడ్లో మంచం వేసుకుని పడుకున్నా నాకేముండదు, భయం ఉండదు, ప్రశాంతంగా నేను నిద్రపోతాను. అలాంటి నెమ్మది, అలాంటి పరిస్థితులు కావాలంటే మొదట సమాధానం, నెమ్మది కావాలి. ఇంకోటి ఏం కావాలి? ధైర్యం కావాలి. అది కరెక్ట్. ఏం కావాలి? ధైర్యం కావాలి. తెల్లారి పొద్దున్నే లెగిస్తే అవన్నీ పాములు తిరుగుతాయి, రకరకాలే తిరుగుతాయి, ఏవేవో మనం వింటూ ఉంటాం, కుక్కలు వస్తూ ఉంటాయి. అయినా అలాంటి పరిస్థితుల్లో నువ్వు బయట పడుకోవాలంటే ఏం కావాలి? దమ్ము కావాలి. అవసరమా లేదా? ధైర్యం లేకపోతే అసలు మన వల్ల కానే కాదు. మా వాళ్ళకి బాగా ధైర్యం ఉంది. ఎవరికి? మా సొదకేనోను మా అమ్మగారికి. అవసరమైతే తలుపు గెడ కూడా వేయకుండా పడుకోగలరు. ఏమి భయం లేదు. ఏమైతే తర్వాత ప్రశాంతంగా పడుకుంటారు. అంతేనా? అసలు గెడేస్తున్నారో లేదో ఒక్కోసారి నేను చూసినప్పుడు నేను 12ంటికి లేచి వేస్తూ ఉంటా. నేను పని చేసుకుంటూ ఉన్నా, వీళ్ళు తిరుగుతూ ఉన్నా వాళ్ళు ఏం చేయరు? భయపడదు. తర్వాత ముందు మాత్రం నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యం. మరి ధైర్యం దేవుడే చూడాలి వాటిని. కానీ అది కాదు. ఏదంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, దుష్టులకు నెమ్మది ఉండదంటే ఈ లోకంలో. నువ్వు ఒక దుష్ట స్వభావం కలిగి జీవిస్తున్నట్లయితే, నీకు నెమ్మది కావాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే నెమ్మది నీకు దొరకదు. కానీ సమాధానము నీకు కావాలంటే, సంతోషము నీకు కావాలంటే, ఈ నెలలో నువ్వు సంతోషముగా నీ జీవితంలో ఆనందముగా దేవుని వైపు చూడాలంటే, నీవు నీ యొక్క పరిస్థితిలో నీ బలహీనతలను నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నీ బలహీనతలను నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ బలహీనతలను నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతా ఉంటావో, దేవుడి పైన ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటూ ఉంటావో, అప్పుడు నీ జీవితంలో సంతోషము, సమాధానం ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అంతేనా? మన యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామందికి ఇలాంటి సందర్భాలే ఎదురైన ప్రియులారా. ఇలాంటి సందర్భాలే. నెమ్మది లేని స్థితి, సంతోషము లేని స్థితి. అంతేనా? అదే పరిస్థితులు. చాలామంది మొహం చిన్నబుచ్చుకున్న పరిస్థితులను కూడా మనము చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మనుషుల మీద అలుగుతారు. మనుషుల మీద అలిగి రక్షణను పోగొట్టుకునే వారు కూడా ఈ లోకంలో ఉన్నారా లేరా? ఉన్నారు. పొందుకున్న రక్షణ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న రక్షణ కూడా కోపం వస్తే ఒక్క పూటలో దాన్ని ఏం చేయగలరు? పోగొట్టుకోగలరు. యేసన్న గారు ఒకసారి వాక్యం చెప్తూ, నేను ఈ మధ్య కాలంలో విన్నాను, ఆయన వాక్యం చెప్తూ ఏం చెప్పారంటే, వాళ్ళ చర్చిలో ఒక శాంతమ్మ గారు అని ఉందంట. ఏముందా? శాంతమ్మ అనే చర్చిలో ఉందంట. నిద్ర వస్తుందా?
ఎందుకు మీరు చేపల మీద కూర్చోవచ్చుగా, ఎందుకు కింద కూర్చున్నారు? తగ్గించండి. చెక్ వినిపిస్తుందా? రీసౌండ్ వస్తుందా? సరే. ఏసన్న గారంట ఏమన్నారు, వాళ్ళ చర్చిలో ఒక శాంతమ్మ అనే విశ్వాసం ఉందంట. ఆమె ఏ పనిలో ఉన్నా ముందే, ప్రార్థనలో కూడా ముందే కూర్చుంటుందంట. అవసరమైతే 2 బిందులు నీళ్ళు తీసుకొచ్చి రోజు మందిరం కడిగేసిద్దంట, మెట్లు కడిగేసిద్దంట, కిటికీలు కడిగేసిద్దంట, కిటికీలు కూడా శుభ్రంగా ఉంచిద్దంట. ఒకవేళ భోజనాలు ఏమైనా జరిగితే భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి కూడా ఆమె ఏం చేసిద్ది, ఆకులు కూడా ఎత్తి పారబోసి వస్తుంది, లేకపోతే ప్లేట్లు కడిగేసిద్ది. అంత పరిస్థితి. అంత అయ్యగారికి ఎలా ఇష్టమంటే అలా బ్రతికిద్దంట. ఆమె ఒకరోజు అయ్యా ఏసన్న గారు మీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టాలి ఒకసారి అని అంటుందంట. సర్లే అమ్మా వస్తాలే, ఇప్పుడు మీటింగ్లో కొంచెం బిజీగా ఉంటున్నానుగా అని చాలాసార్లు చెప్పేవాళ్ళంట అయ్యగారు. సరే ఒకసారి అటు ఏదో పని మీద ఆ వీధిలోకి వెళ్ళారంట. వీధిలోకి వెళ్తే సరే ఇక్కడ దాకా వచ్చాంగా, ఎప్పటి నుంచి అడుగుతుంది పాపం, మరీ లెక్కలేనట్టు ఉంటుందేమో, సరే వెళ్ళొద్దాం ఆమెకు ప్రార్థన చేసి వద్దామని సంతోషంగా వెళ్దామని చూస్తే మంచి పోట్లాడుతుందంట. ఎక్కడ? రోడ్డు మీద. అసలు ఉన్న బూతులు గీతులు మొత్తం అంతా ఇప్పి పాటాడుతుందంట. ఎందుకని అసలు పోట్లాడుతా రెచ్చిపోతున్నారంట, అటేపోలు ఇటేపోలు. ఈ లోపల ఈ పక్కన వాళ్ళు, ఇంకా పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారుగా, వెళ్ళిపోయి గబగబా అమ్మ శాంతమ్మ ఏసన్న వచ్చాడు ఇంటికి అన్నానంట. ఏసన్న వచ్చాడు అనగానే వెనక తిరిగి స్తోత్రం అందండి గట్టిగా అని గబగబా ఇంటికి పరిగెత్తుకొచ్చేసిందంట. అప్పుడు అయ్యగారు ఏమో కథ అంతా చూశారు, ఏమదంతా చూశారు. ఇక్కడ చర్చిలో చేసిందంతా చూశారు, అక్కడ చేసింది కూడా చూశారు. వచ్చిన తర్వాత ఏమ్మా శాంతమ్మ అన్నీ చూసేలే కానీ అసలు ఏమైందమ్మా అంటే, అయ్యగారు 10 పిడకలు కొట్టాను అయ్యగారు గోడకు. నేను ఏం కొట్టాను? 10 పిడకలు కొట్టాను. దాంట్లో 8 ఉన్నాయి, 2 పోయినాయి. ఎవరు కొట్టేశారో తెలియదు. అందుకని ఏం చేస్తున్నాను, లోపల ఉన్న ఇంకో గ్రంథాన్ని ఓపెన్ చేసింది. పరిశుద్ధ గ్రంథాన్ని తీసేసి బూతుల గ్రంథాన్ని బయటికి తీసింది. చూసారు ప్రియులారా? మన అయ్యగారు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే నాకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేవాళ్ళు లేదా? మీ కథ అంతా కరెక్ట్గా నేను వచ్చిన రోజునే బయటపడిద్ది అనేవాళ్ళు. మరి అనేవాళ్ళు మీరు విన్నారా? మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ చాలామందికి నేను రావడంలోనే మీ కథ అంతా తెలిసిపోద్ది, చాలు అక్కడ వచ్చి 5 నిమిషాల నుంచి ఉంటే చాలు అనేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మంచిగా ఉండటం కాదు, ఎక్కడ ఉన్నప్పటికీ మనము మన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన హృదయం సరిగ్గా ఉంచుకుంటామో అప్పుడు మన హృదయంలో నెమ్మది వస్తుంది. కానీ లేకపోతే దుష్టులకి ఏముండదంట, నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నా దేవుడు ఏం చేస్తున్నాడు? దుష్టులకు నెమ్మది ఉండదని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియులారా, నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవునికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నెమ్మది లేని స్థితికి కారణం ఏంటంటే నీ యొక్క భక్తి లేని స్థితి, నీ యొక్క భక్తిహీనత, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోలేని స్థితి, నీవు నీ యొక్క రక్షణను కాపాడుకోలేని స్థితి, నీవు దేవుడి పైన ఆనుకోలేని స్థితి, దేవుడి పైన ఆధారపడలేని స్థితి. ఎందుకంటే చాలామందికి ఈ తొందరపాట్లకు రావడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే సోమరిపోతనం కూడా. ఏం సానం? సోమరిపోతనం. సోమరివాడు ఏం చేస్తాడు? విత్తనాలు వేసే సమయంలో చక్కగా పడుకునంట కోతకాలంలో ఏం చేస్తాడు? పంటను గూర్చి ఏం చేస్తాడు? చింతిస్తాడు, విచారిస్తాడు. ఏంటి చదవలేదా మీరు? మరి చెప్పడానికి ఈ బాబే చెప్పుకుంటాడు, మనకెందుకులే అనుకుంటున్నారేంటి? చదివేమని ఊపుతున్నారు కానీ చెప్పట్లేదు, అంతేనా? నిద్ర వస్తుంది చాలామందికి. ప్రియులారా, సోమరివాణి ఏం చేస్తాడంట? చేయాల్సిన సమయంలోనేమో
పడుకున్నాడు, తర్వాత ఏమో దాని గురించి విచారిస్తాడు. క్రైస్తవుడైన సోమరివాడు ఈరోజు ప్రార్థన చేయకుండా పడుకుంటాడు, తన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయకుండా పడుకుంటాడు, తన సమస్య నిమిత్తం ప్రార్థన చేయకుండా పడుకుంటాడు. పడుకున్న తర్వాత కళ్ళ వస్తాయి, ఏంటి వస్తాయి, అన్ని రకాలు తొల్లుబడి లెగుస్తాడు. ఒక్కొక్కడు ఏం లెగుస్తాడు, ఏంటో జరిగిపోతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది, అర్రే మా సోదా అంటుంది, మంచి కళ వచ్చేటప్పుడు లేపావు నువ్వు అంటాడు. ఏంటి మంచి కళ. అలా కళల్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీకు ఇంకొక పోయినసారి కూడా ఒకసారి చెప్పినట్లున్నాను ఈ ఉదాహరణ. మన ఈ అయ్యగారి పేరేంటి, కృపాకర్ రావు అయ్యగారు ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళారంట. ఏం చేశారు, ఇద్దరు ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళి, సర్లే వీళ్ళకి దేవుని సువార్త చెప్తే మంచిదిలే, అమ్మా దేవుని తెలుసుకున్నారా, ఏయ్యా దేవుని తెలుసుకున్నారా, తెలుసుకోండి, యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పాడంట. అయ్యగారు ఊరుకోండి అయ్యగారు, చక్కగా మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అంతా బాగుంది, పరిస్థితి అంతా బాగుంది, ఏదో ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుడు కానీ, పరిస్థితులు బాగోపోతే దేవుడు కానీ, మాకెందుకులే అయ్యగారు, ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నారు, వచ్చారు కదా ఓ ప్రార్థన చేసి వెళ్ళిపోండి అన్నారంట. సరే అని ప్రార్థన చేసి ఏం చేశారు, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత కొంతకాలానికి ఇద్దరు వచ్చారంట దేవుని సన్నిధికి. వచ్చిన తర్వాత ఏంటయ్యా అంటే, అయ్యగారు ఇద్దరం చక్కగా భోజనం చేసి పడుకుంటాం అయ్యగారు. ఒకరోజు మా ఆవిడ లెగిసిద్ది అయ్యగారు, లెగిసిద్ది అయ్యగారు, కళ్ళు మూసుకుంటుంది అయ్యగారు, ఎడాపడ ఎరక్కొట్టుడు కొట్టేసిద్ది అయ్యగారు. అమ్మా అమ్మా అమ్మ అనుకుని నేను పడుకుంటా, పొద్దున్న లేస్తే ఒళ్ళంతా నిప్పులు అయ్యగారు. సర్లే నా భార్య తెలియజేసిందిలే అని నేను క్షమించేస్తా అయ్యగారు. రెండో రోజు రాత్రి నాకు మెలకు వచ్చిద్దంట అయ్యగారు, నాకు తెలియదు అది, కానీ మెలకు వస్తుందంట. ఇరక్కొట్టుడు కొట్టేస్తున్నాను అయ్యగారు మా ఆవిడ్ని, మళ్ళీ నేను నిద్రపోతాను. తెల్లారు లేచి నువ్వు కొట్టేవంటే నాకు తెలియట్లే, ఆమె ఫుల్ నొప్పులతో బాధపడుతుంది. ఇద్దరు గత నెల రోజుల నుంచి ఇదే సతమతం అయిపోతుంది. డాక్టర్ల దగ్గర తిరిగినా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఏం చేయాలంటే అప్పుడు చెప్పారు, దేవుడు సమస్యల్లో ఉన్నవారికే కాదు మంచివారికి కూడా అవసరం. దేవుడు అవసరం లేకపోతే, దేవుడు లేకపోతే సమస్యలు వాటంతటికి అవే మన దగ్గరికి వస్తాయి. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఆ వ్యక్తులు దేవుణ్ణి వద్దనుకున్నారో దేవుడు కావాల్సిన పరిస్థితులు వాళ్ళ దగ్గరికే ఎప్పుడైతే సువార్త మనం వింటున్నామో, వాక్యమును మనం వింటున్నామో, వాక్యమునకు లోబడాల్సిన సమయము కూడా మనకు ఇవ్వబడుతుందని జ్ఞాపకము చేసుకోవాలి, అది గ్రహించాలి. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నప్పటికీ వాక్యానికి తగిన జీవితం నీ జీవితంలో లేకపోతే, దేవుడు దానికి నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఫలములను నువ్వు చూసుకోలేకపోతే నెమ్మది లేని స్థితిని నువ్వు అనుభవిస్తావు. నెమ్మది లేని స్థితిని మనుషులు అనుభవిస్తారు. నెమ్మది లేకపోతే మనుషులు ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి. నిద్ర అన్న పోద్ది కొన్ని క్వశ్చన్లు అన్న అడిగితే. నెమ్మది లేకపోతే మీరేం చేస్తారు, ఏ చేయమండి, ఏం చేస్తావు నెమ్మది లేకపోతే ఏం చేస్తారు? పురుషులు కొంతమందికి నెమ్మది లేకపోతే ఏం చేస్తారంటే ఒక బాటిల్ వేస్తారు. ఏం చేస్తారు? బాటిల్ వేస్తారు. వేస్తే ఏమొస్తుంది, మర్చిపోతారు. అది దిగాక ఏముంటుంది, మళ్ళీ మొదటి నుంచి వచ్చిన దాంతోపాటు ఈ తాగిన తర్వాత చేసిన గొడవల్లో కొత్త సమస్యలు కూడా వస్తాయి, రావా? వస్తాయి. మనుషులకి నెమ్మదిగలగా ఉండటానికి ఏవేవో ఆలోచించుకుని ఏవేవో చేసుకుంటూ ఉంటారు. కానీ వాటన్నిటి వల్ల ఏంటి, దానివల్ల అన్నిటి వల్ల సమస్యలని గ్రహింపు లేదు. మొన్న అయ్యగారు వాక్యం చెప్తూ అక్కడ పామర్లో మనుషులకి ఏమున్నాయి, డబ్బులు ఉన్నాయి, మనుషులకి బిల్డింగులు ఉన్నాయి, మనుషులకి గృహాలు ఉన్నాయి, మనుషులకు వస్త్రాలు ఉన్నాయి, మనుషులకి వ్యాపారాలు ఉన్నాయి, మనుషులకి వంట ఉంది, మనుషులకి వ్యవసాయం ఉంది, మనుషులకి బిజినెస్లు ఉన్నాయి, మనుషులకి అన్నీ భూలోకంలో అన్నీ ఉన్నాయి. మనుషులు కాకుండా ఈ భూలోకంలో ఇంకేమున్నాయి, ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. ఎన్ని జంతువులు ఉన్నాయి? ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి? కొన్ని వేల రకాల జంతువులు. పక్షులు ఉన్నాయి. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి? కొన్ని వేల రకాలు పక్షులు ఉన్నాయి.
మనిషికి ఒకరోజు తన దగ్గర ధనం లేకపోతే రెండో రోజు ఎలా బ్రతుకుతాననే చింత, ఒకరోజు తనకు ఆహారం లేకపోతే సాయంత్రం ఏం చేస్తాననే చింత, రేపుడికి పెళ్ళికి వెళ్ళాలి వస్త్రం లేకపోతే ఈ రోజు నుంచే చింత. మనిషి కాకుండా మిగిలిన వాటన్నిటికీ ఏం చింత ఉందండి? వాటికి బిజినెస్లు ఉన్నాయా? వాటికి బట్టలు ఉన్నాయా? వాటికి వాహనాలు ఉన్నాయా? వాటికి ఏమున్నాయని? వాటికి ఏమీ లేదు, చింత కూడా లేదు. కానీ కేవలం మనిషి ఒక్కడే అనుకుంటున్నాడు, నేను సంతోషంగా బ్రతకొచ్చని ఇది కనిపెడుతున్నాను, నేను సమాధానంగా బ్రతకొచ్చని ఇంకొకటి కనిపెడుతున్నాను, నేను చక్కగా పడుకోవచ్చని ఫ్యాన్ కనిపెడుతున్నాను. అలా రకరకాలు కనిపెట్టుకుంటూ వెళ్ళిపోయి అన్నిటికన్నా ఎక్కువైన చింత, నెమ్మది లేని స్థితి మనిషే. ప్రపంచం అంతా ప్రశాంతంగా పడుకుంటుంది, కానీ మనిషి ఒక్కడే ఏం చేయలేకపోతున్నాడంట? ప్రశాంతంగా పడుకో. ఎందుకనంటే దుష్టులకు నెమ్మది ఉండదు. రక్షించబడి క్రీస్తులో నువ్వు క్రీస్తులో హాయిగా ఉంటుందిగా పాట. ఏముంటుంది పాటనే? క్రీస్తులో హాయిగా ఉండను, సత్యవాక్య రూపమందు నేర్చుకుందుమా. వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నట్లయితే, వాక్యంలో నువ్వు ఆచరిస్తున్నట్లయితే, వాక్యాన్ని ఆచరణలో పెట్టినట్లయితే, నువ్వు క్రీస్తుతో సమాధానము కలిగి ఉన్నట్లయితే క్రీస్తులో హాయిగా నువ్వు బ్రతకొచ్చు. ఏమి పోతున్నా, ఏం వెళ్ళిపోతున్నా, ఏం జరుగుతున్నా ఏముండదు, నీకు చింత ఉండదు. రేపటి గురించి చింతపడకు. ఏ రోజు ఏం సంభవించినా అది నీకు తెలియదని దేవుని వాక్యం నీకు రేపటి దినం గురించి అతిశయపడద్దని దేవుని వాక్యం చెప్తుంది. నీవు నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. క్రీస్తులో హాయిగా ఉండటం నేర్చుకో. క్రీస్తులో హాయిగా ఉండటం నేర్చుకోవాలి. అది గొప్ప వరం ప్రియులారా. ఈరోజు నెమ్మది లేని స్థితిలో ఈ వాక్యం వింటున్న ఎవరైనా బ్రతుకుతున్నట్లయితే నీ జీవితంలో కేవలం ఎవరికి లేదంట, భక్తిహీనులు మాత్రమే నెమ్మది లేని స్థితిని అనుభవిస్తారని నా తండ్రి అనే దేవుడు సెలవిస్తున్నాడనే వాక్యం ఇక్కడ మనము చదువుతున్నాము. మన జీవితంలో ఇంకనూ నెమ్మది లేని స్థితి, ఇబ్బందికరమైన స్థితి, పరిస్థితులు రేపు ఏమైపోద్దో ఎల్లుండి ఏమైపోద్దో అనే భయంకరమైన పరిస్థితిలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుని చెంతకురా, దేవుని పాదాల దగ్గరకు రా, ఆయనతో సమాధానపడు, ఆయనతో నువ్వు నెమ్మది పొందు, ఆయన సన్నిధిలో నువ్వు నెమ్మది పొందు. ఆయన దగ్గర ఏదంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. అది ఎప్పటికీ నిమ్మలింప నేరదు. నీ సమస్యలకి ఏం లేదు, సొల్యూషన్ అనేది లేనే లేదు. నీ సొల్యూషన్ ఒకటే ఉంది. ఆ సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మనిషి దగ్గర ఆ సొల్యూషన్ లేనే లేదు. దేవుని దగ్గర నువ్వు ఉన్నది. దేవుడి పైన ఆధారపడుతూ దేవుని పైన ఆనుకున్నట్లయితే, దేవుడి పైన నువ్వు సమస్త నమ్మకం ఉంచినట్లయితే నీ జీవితంలో నెమ్మలింపజేసే పరిస్థితులను దేవుడు నీకు ఇస్తాడు. సంతోషకరమైన పరిస్థితులు నీకు ఇస్తాడు. మొన్న నా ఆఫీస్లో నేను పని చేసేవాళ్ళేమో ఒకరికి పని చేస్తాను, నా మేనేజర్ ఇంకొక ఆయన. బాగా పని చేసేవనే వాళ్ళు నా మేనేజర్కి రాసి పంపించాడు. ఈయన ఏం చేశాడంటే, వాళ్ళకి చేస్తున్నావు కానీ నాకేం చేస్తున్నావు అని, అసలు ఏమి చేయట్లేదని రాసి, అసలు సరిగ్గా చేయట్లేదని రాసేసాడు. ఈ సంవత్సరానికి సరిగ్గా చేయలేదని. అసలు ప్రియులారా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అసలు కుడితోట్లో ఎలికేసిన పరిస్థితి అయిపోయింది నాది. ఏం చేయాలి అసలు? ఏంటి నా పరిస్థితి? ఏంటి ఎలా అయిపోతాను? ఏమైపోద్ది? ఉద్యోగం ఉంటుందా, ఊడిపోద్దా? అసలు ఇల్లు మొదలేసాం. ఈ లోపల ఎప్పటి నుంచో మేము కూచిపూడి పరిసర ప్రాంతాల్లో ఒక సేవకు చేయాలి, ఒక స్థలం కొనాలని ఆలోచన చేస్తే, అక్కడి నుంచి స్థలం ఉంది బాబు అని ఎవరో ఫోన్ చేస్తే, బాబు వద్దయ్యా, ఏం వదిలేదు, అసలు ఉన్నదానికే తికానా లేదు, ఇంకొత్త వద్దొద్దు అని నాలో నేను బాగా టెన్షన్ పడిపోతున్నాను.
అసలు నాకు నెమ్మది లేదు, ఏం చేస్తున్నానో నాకే నెమ్మది లేదు. ఏం చేస్తున్నా, బయటికి అలా కనిపిస్తున్నా మొహం చూపిలేకపోతున్నా, ఆఫీస్లో తల ఎత్తుకోలేకపోతున్నా, సంతోషం లేదు, నవ్వే స్థితే లేదు. బయటికి మాత్రం ఏదో కనిపిస్తున్నా కానీ లోపల లేనిపోయినా దిగులు. ఈ వాక్యం నన్ను చాలా ధైర్యపరిచింది. నిజమే, నేను దేవుడి పైన ఆధారపడకుండా దేని మీద ఆధారపడుతున్నాను? ఈ లోకంలో ఉన్న వేటికి నా ఉద్యోగం చేస్తేనే రేపు, నా కోడి కూస్తేనే రేపు తెల్లారిద్ది అనుకున్నాను. ఎవడో ఒకడు కోడి గెలవడు. అలాగే దేవుడు తన కార్యం ఆయన కృప చొప్పున జరిగిస్తాడు. అంతేగాని మన యొక్క టెన్షన్ బట్టో, మన యొక్క పరిస్థితులను బట్టో, మనం చేసేదాన్ని బట్టో లేదు. చూసారా, ఎప్పుడైతే నేను అది గ్రహించుకున్నానో దేవుడి పైన నా భారం వేయటం మొదలుపెట్టాను. ఆయనకే వదిలేశాను. ఏదైతే అది జరిగింది, ఏంటి దేవుడు లేడా ఏంటి అనే నమ్మకం నాకు కలిగింది. అన్యులకి ఈ నమ్మకం లేదు ప్రియులారా. ఏం లేదు? బయట వారికి ఇది లేదు. దుష్టులకి నెమ్మది లేదు, దుష్టులకి ఈ యొక్క ధైర్యం లేదు, దుష్టులకి దేవుడి పైన ఆధారపడే నమ్మకం లేదు, ఆ అవకాశమే లేదు, అనుగ్రహం లేదు. కేవలం దేవుని బిడ్డలైన మనకే ఇచ్చాడు అది సమాధానము, దేవుడి దగ్గరే దొరికిద్ది. ఎంత బాధైనా పడు, చెప్తున్నా, ఒక మాట చెప్తున్నానండి. నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత బాధపడుతున్నా, ఒక అరగంట సేపు మోకరించి ప్రార్థన చేయి. ఇంట్లోగా దేవుని సన్నిధికి వచ్చి ఎవరు లేకుండా ప్రార్థన చేయ, మోకాలు వేసి అరగంట తర్వాత నీ మొహం నువ్వు చూసుకో, నేను రాసిస్తా. దేవుని సన్నిధిలో సమాధానం నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి, ఆ యొక్క హన్నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు నెమ్మది లేని స్థితి బ్రతికిందో. ఒకరోజు దేవుని మందిరంలో ప్రార్థన తన జీవితాన్ని తలక్రిందులు చేసేసింది. ఏదైతే అవమాన భారాన్ని మోస్తుందో, ఏదైతే భారాన్ని మోస్తూ ముందుకు వెళ్తుందో, ఆ రోజు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన తన జీవితాన్ని 0 నుంచి ఇన్ఫినిటీగా మార్చేసింది. 0 నుంచి ఇన్ఫినిటీకి. ఒక ప్రార్థన నీ జీవితంలో ద్వారాలు తెరుస్తుంది. ఒక ప్రార్థన నీ జీవితంలో సమాధానాలని దయచేస్తుంది. కాబట్టి ప్రియులారా, నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్న మనకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడిచ్చే మాట ఏంటంటే, దేవునిని కోల్పోయి దేవునికి దూరమై నెమ్మది లేని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని మర్చిపోయి నీవు నెమ్మది లేని స్థితి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని దగ్గర రాజీ లేని స్థితి ఉండబట్టి నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు అని యెషయా ప్రవక్త ఈరోజు ప్రవచిస్తున్నాడు. నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్న మానవాళికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు దుష్టుడు అయినట్లయితే నీకు ఖచ్చితంగా నెమ్మది ఉండదు. నువ్వు దుష్టుడు కానప్పుడు నీకు నెమ్మదిని ఎవరిస్తారు? నేను ఇస్తాను. నా యొద్దకు రా, నేను నీకు దయచేస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈరోజు నువ్వు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నా, ఎలాంటి పోరాటము గుండా నువ్వు అడుగులు వేస్తున్నా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు అడుగులు వేస్తున్నా, ఎలాంటి తుఫాన్లు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ వాటన్నిటినీ నిమ్మలింపజేసే శక్తి మన దేవుడి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన దగ్గర నువ్వు రాజీ పడినట్లయితే, దేవుడు నీకు, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ జీవితం అంతటిలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మొదట మనం చేయవలసింది ఏంటంటే, ఎక్కడ తొట్టిల్లిపోయామో, ఎక్కడ మర్చిపోయామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో దానిని నువ్వు గమనించి దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని విషయమై ప్రార్థన చేయటం నేర్చుకో. అప్పుడు దేవుని యొక్క సమాధానం నీకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన వారు చేసుకోనండి. ఒకవేళ నెమ్మది లేని స్థితిలో ఈరోజు నువ్వు బ్రతుకుతున్నట్లయితే, కొన్ని ప్రశ్నలకు సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే,
దేవుడి వైపు చూడు. ఆయన దగ్గర నీకు కావాల్సినది అంతా ఉంది. ఆయన నీకు కావలసిన సమయోచితముగా ఆయన నీకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేద్దామయ్యా. నెమ్మది లేని స్థితి, నెమ్మది లేని జీవితం నా జీవితం అయ్యా. ప్రార్థించు.